రటిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. బీజేపీ 5 మందితో కూడిన కమిటీ వేసి ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. బీజేపీ ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. బీజేపీ 5 మందితో కూడిన కమిటీ వేసి ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. 5 మందితో కూడిన కమిటీ వేసి ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఆర్కే, శ్వేత, ఏదైతే త్వరలో జరగబోతుందో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి బీజేపీ పార్టీ ఇప్పటికే సన్నద్ధం అవుతుంది. అందులో భాగంగానే ఇవాళ సాయంత్రం బూత్ స్థాయి కమిటీల నేతలతో సమావేశం అవుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలనేది ఊహారచనలో భాగంగా బూత్ స్థాయి కమిటీ సమావేశం కూడా రోజు జూబ్లీహిల్స్ పరిధిలో యూసుఫ్గూడలో నిర్వహిస్తుంది. ఏదైతే త్వరలో జరగబోతుందో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ అయితే అడుగులేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజల్లోనికి వెళ్ళిన ఇప్పుడైతే బీజేపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అదే దిశగానే ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిధిలో ఈ ఎలక్షన్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరు నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీరికి తొలి పరీక్షగానే ఇటు రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత ఇది తొలి పరీక్ష అని చెప్పవచ్చు. కాబట్టి ఏ విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినట్లయితే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే బీజేపీ పార్టీ అయితే అడుగులేస్తుందని చెప్పవచ్చు. ఏదైతే పార్టీకి సంబంధించిన ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పార్టీ కేంద్ర మంత్రి ప్రచారం నిర్వహిస్తున్నాడు. అక్కడ జూబ్లీహిల్స్ పరిధిలోని ఏ నియోజకవర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల దగ్గర ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకొస్తున్నామో, ఏ విధంగా రాష్ట్రానికి ఏ విధంగా సాయం చేస్తున్నాం అనేది కూడా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రతి వారం శనివారం, ఆదివారం ఆయన వీళ్ళు ఉన్నప్పుడు సమయాల్లో జూబ్లీహిల్స్ పరిధిలోనే ఎక్కువగా పర్యటిస్తూ ప్రజలకు ఇటు ఎన్నికలకు సంబంధించిన ప్రతి విషయాలను ఏ విధంగా ముందుకెళ్ళాలని నేతలకు దిశానిర్దేశం చేయడం పాటు ప్రచారం నిర్వహిస్తూ ప్రజల వద్దకు బీజేపీ పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ విధంగా అయితే ఓటు శాతం పెరిగింది కాబట్టి ఆ ఓటు శాతాన్ని పదిలం చేసుకోవడంతో పాటు రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ అయితే ముందుకు పోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే దానికి సంబంధించి బూత్ స్థాయి కమిటీలో ఏ విధంగా ఉండాలి, బూత్ స్థాయి కమిటీలు ఏ విధంగా ఉండాలో దానికి సంబంధించి 5 మందితో
కూడిన ఒక కమిటీ ఇప్పటికే వేశారు. కమిటీలో ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యే పాల్ శంకర్, మాజీ హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడు గౌతమ్ రావు, అదే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు మా గరికపాటి మోహన్ రావు కూడా ఈ కమిటీలో ఉంటున్నారు. ఈ కమిటీ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ పరిధిలోని ఈ కమిటీ అంతా జూబ్లీహిల్స్ పరిధిలోని బూత్ స్థాయి లెవెల్లో ఓటర్లను పరిశీలించడం, అదేవిధంగా ఓటర్లను కొత్త వారిని చేర్చడం, అదేవిధంగా ఏవైనా ఓట్లు తొలగించడం, అందుకు కారణాలు వెతకడం, అదే వాటితో పాటు జూబ్లీహిల్స్ పరిధిలో ఏ సమస్యలు ఉన్నాయో వారిని పరిష్కరించడం, వాటిని ఐడెంటిఫై చేయడం కూడా ఈ కమిటీ ప్రధానంగా ఈ కమిటీని వేశారు. ఆ తర్వాత మరో కమిటీ కూడా వేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే రామచంద్రరావు తెలియజేశారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ అయితే ఇప్పటికే ముందుకు పోతుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రతి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పార్టీ అభ్యర్థుల ఎంపికలో కానీ అదేవిధంగా ప్రచారంలో కానీ ముందుకు పోవాలనేదే ప్రధానంగా బీజేపీ ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆ దిశగానే ఇప్పుడైతే బీజేపీ అడుగులేస్తుందని చెప్పవచ్చు. శ్వేత. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.